హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఫిష్ తవా ఫ్రై ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఇదిగోనండి, దీంట్లోకి కావాల్సిన మసాలాలండి. నేను ఇది ఫిష్ పులుసుకి ఫ్రైకి రెండింటికి చేసుకుంటున్నాను. దీంట్లోకి మిరియాలు, ధనియాలు, చెక్క, లవంగాలు, ఎండు కొబ్బరి, ఆనియను, టమాటో, అల్లము, వెల్లుల్లి ఇవన్నీ మిక్సీ చేసుకోవాలండి. ఇది నేను రెండింటికి చేసిన మసాలా. మీకు ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మా ఛానల్లో ఫిష్ పులుసు ఆల్రెడీ నేను పెట్టేసినాను. ఇదైతే ఫిష్ ఫ్రై అండి. ఈ ఫిష్ ఫ్రైకి నేను ఇదిగోండి మసాలా తీసుకుంటున్నాను, మ్యాగ్నేట్ చేసుకుంటున్నాను. దాంట్లోకి ఇప్పుడు నేను చూపించిందంతా పేస్ట్ వేసేస్తున్నాను, మసాలా పేస్ట్. ఇప్పుడైతే దాంట్లోకి పసుపు, కారము, ధనియాల పౌడరు, నేను ధనియాలు మిక్సీకి వేసినాను, దీంట్లోనూ వేస్తూ ఉన్నానండి. ఎందుకంటే అది పులుసుకి కాబట్టి నేను ఏగిచ్చిండలేదు. ఇది ఫ్రైకి కాబట్టి నేను ఏగిచ్చిన ధనియాల పౌడర్ కూడా కొంచెం యాడ్ చేసినాను. తర్వాత సాల్ట్, కొంచెం అంతా ఆయిల్ అండి వేసి మొత్తం బాగా కలిసేటట్టుగా మొత్తం కలిపేసుకోవాలండి. ఇదిగోండి, ఇప్పుడైతే నేను కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం కలిపేసి ఇప్పుడు ఆ ఫిష్ ముక్కలకి మొత్తానికి ఆ మసాలా అంతా పట్టేటట్లుగా మొత్తం కలిపేసుకుందామండి. నేనైతే ఫిష్ ముక్కలు ఒక 7-8 తీసుకుంటున్నానండి. మామూలుగా మీరు మా ఛానల్ని ఫాలో అవుతుంటే నేను ఫిష్ పులుసుకి చేసిండేది ప్రాసెస్ అన్నది మీకు అర్థమవుతుంది. నేను దాంట్లో అప్పుడే కొంచెం మసాలా తీసి పక్కన పెట్టినాను. ప్లస్ వచ్చేసి ఇప్పుడు ఆ కొద్దిగా మసాలా దీంట్లోకి వేసుకుంటున్నాను. ఇదిగోండి, మ్యాగ్నేట్ అయితే చేసేసినాను. ఇది పక్కన పెట్టుకుంటున్నాను. ఇదైతే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నానండి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1 డే అంతా అట్లానే పెట్టేసినాను. ఎందుకంటే ఫిష్ పులుసు చేశానని చెప్పాను కదా. ఇప్పుడైతే అది ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత ఒక తవా పెట్టుకుంటున్నాను. పొయ్యి మీద ఒక తవా పెట్టుకుంటున్నాను. తవా ఫ్రై అని చెప్పాను కదండి, రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫ్రై అంటే క్రిస్పీగా లేకుండా అటు సాఫ్ట్గా లేకుండా మీడియంగా చాలా బాగుంటుంది. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఏనండి, నేనైతే ఇప్పుడు ఒక 4 ముక్కలు అయితేనే ఫ్రై చేస్తూ ఉన్నానండి. మిగిలింది పక్కన పెట్టేస్తూ ఉన్నాను. ఎప్పుడు కావాలంటే ఇట్లా మ్యాగ్నేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు 2 పీసెస్ 1 పీసెస్ అట్లా మీరు ఫ్రై చేసుకోవచ్చు. చాలా తొందరగా అయిపోతుంది, ఈజీ ప్రాసెస్. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇదిగోండి, ఇది కొంచెం వేగిన తర్వాత కొంచెం అంతా లైట్గా అంటే చిన్నగా టర్న్ చేయండి, లేదంటే ముక్క అనేది ఇరిగిపోతుంది. మీకు కంఫర్ట్ ఉండే గరిటెను తీసుకొని దాన్ని బట్టి చేయండి. అంతేగాని అది ముక్క అంతా ఇరిగిపోయి అంతా చిదురు లేకుండా జాగ్రత్తగా చేసుకునండి. ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అప్పుడు నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అన్నది వస్తుంది. చూసారండి, ఫ్రై అయితే 1 సైడ్ అయితే ఏగిపోయింది. జాగ్రత్తగా టర్న్ చేసుకునండి. నేనైతే కొంచెం మసాలా అన్నది ఎక్కువ వేసానండి, అది మీ చాయిస్. నాకైతే కొంచెం మసాలా కూడా ముక్క ప్లెయిన్గా తింటా ఉంటే మళ్ళీ టేస్ట్ అనేది నచ్చదు. కొంచెం ఆ మసాలా అద్దుకొని కూడా తింటుంటే టేస్ట్ బాగుంటుందనేసి మసాలా అనేది నేను కొంచెం ఎక్కువే వేసాను. మీ దగ్గర చాయిస్ అండి. నిమ్మకాయ నిమ్మకాయ పిండుకోండి, టేస్ట్ అయితే బాగుంటుంది. నా దగ్గర నిమ్మకాయ లేదు కాబట్టి నేను నిమ్మకాయ పిండుకోలేదు. ఇప్పుడైతే నేను కొంచెం అంతా కరివేపాకు వేసానండి. ఆ కరివేపాకు వేస్తే ఆ ఫిష్ ఫ్రైకి స్మెల్ అనేది బాగా పట్టి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇదిగోండి, అయిపోయింది. ఇప్పుడు నేనైతే సర్వ్ చేసుకుంటున్నాను. ఓకే అండి, ఈ వీడియో అయితే ఇంతే. బాయ్ బాయ్ అండి.